17వ అధ్యాయము 8వ వచనాన్ని దేవుని వాక్యం తీద్దాం. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనాన్ని దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు గలదాయను. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మోషేతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల గురించి మనం తెలుసుకునే ముందు ఈ 12 గోత్రాల్లో ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి నడిచి వచ్చారు. దేవుడు వాళ్ళకి పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించాడు. నడిపించిన తర్వాత మోషే వారందరికి నాయకుడిగా ఉండి నడిపిస్తున్నాడు. మరి ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క సన్నిధులు ఎవరు సేవ చేయాలి ఈ 12 గోత్రాల్లో అనేది వాళ్ళకి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఆ దుర్బుద్ధి ఏంటంటే మీరని చెప్పి ఎవరికి వాళ్ళే పోటీ పడ్డారు. ఇక్కడ మోషే చెల్లి ఒక ఆమె ఉంది. ఏం పేరు ఆమె పేరు? అక్క మిరియాము అహరోను అన్న, అక్కేమో మిరియాము ఒకసారి మోషే మీద అసూయ పడ్డందుకనే దేవుడు ఆమెను శిక్షించాడు. ఆ తరువాత ఇశ్రాయేలు యొక్క వంశం వాళ్ళు కూడా మునుక్కోవడం మొదలుపెట్టారు. అహరోను వంశస్థులు చేయాలన్నా, మేము చేయకూడదా యాజకత్వం? మరి ఆ యొక్క మందస్సం మేము మోయకూడదా? మందస్సులకు మేము వెళ్ళకూడదా? ఇలాంటి వాదనలు వచ్చి పడితే దేవుడు మోషేతో మాట్లాడి, మోషే, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల యొక్క కర్రలు తీసుకో, ఒక్కొక్క కర్ర మీద ఒక గోత్రం పేరు రాసి నా సముఖములో వాటిని పెట్టు అని చెప్పాడు. చెప్పినప్పుడు మోషే వాటిని ఆ 12 కర్రలు తీసుకొని వాళ్ళ వంశాల ప్రకారం, వాళ్ళ గోత్రాల ప్రకారం పేర్లు రాసి, యోదా గోత్రం, నఫ్తాలి గోత్రం, రూబేను గోత్రం, ఇట్లా మరి అన్ని గోత్రాల పేర్లు, యాకోబు గోత్రం అని చెప్పి అన్ని పేర్లు రాసి అక్కడ పెట్టాడు. 12 గోత్రాల పేర్లు రాసి అక్కడ పెట్టాడు. పెట్టిన తర్వాత మరి ఆ 12 కర్రల్లో మందసపు సముఖంలో పెట్టినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్ష సాక్ష్య గుడారంలో పెట్టినప్పుడు ఆ మరునాడు వెళ్ళి చూస్తే అక్కడ ఒక్క కర్ర మాత్రమే చిగురించి పూలు పూసి కాయలు కాసింది. స్తోత్రం, హల్లెలూయా. ఒక్క కర్ర మాత్రం. అదే అహరోను చేతి కర్ర చిగురిచ్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయని. స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవునికి అహరోను వంశం సేవ చేయటం ఇష్టమైంది. అంటే ఆ వంశంలో నుంచి చిగురించిన చిగురుగా ఆయన ముందుగానే తెలియజేశాడు. అంటే ప్రభు యొక్క చిత్తాన్ని ఈ లోకంలో జన్మించడం కోసం ఒక చిగురు అంటే వేరు, అంకురము, పుష్పించడము, మరి ఆకు మారాకు వేయటం చిగురు అంటే యేసు ప్రభు వారు ఈ లోకంలో మరి యోదా గోత్రపు సింహముగా దావీదు వీరచిగురుగా వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది బైబిల్ యొక్క ముగింపు. ఇక ప్రకటన గ్రంథము 242వ పేజీ 22:16. సంఘముల కోసం ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను.
నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనయ్యను. స్తోత్రం. హల్లెలూయా. దేవుడే చెబుతున్నాడు ఈ మాట. నేను దావీదు వేరు చిగురిని ప్రకాశమానమైన వేకువ చుక్కనని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించడానికి ఒక గోత్రాన్ని ఎన్నుకున్నాడు. ఆ గోత్రమే యోధా గోత్రం. అంటే యోధా గోత్రంలో నుంచి దావీదు యొక్క సంతానంగా వేరుచిగురుగా ఆయన రావడం కోసం సిద్ధపడ్డాడు. చూడండి, యోబు గ్రంథంలో కూడా 14వ అధ్యాయము 7, 8, 9 వచనాలను చూసినట్టయితే మరి 430వ పేజీ యోబు గ్రంథము 430వ పేజీ 14వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుకుందాం. వృక్షము నరకబడిన యెడల అది తిరిగి దానికి లేత కొమ్మలు వేయననియు దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగురిచ్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. మరి చాలండి. దేవుడు మరి ఒక చిన్న ఉదాహరణ మీకు చెబుతున్నాను. వృక్షము నరకబడిన అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. స్తోత్రం. లేత మొక్క వల్ల అది కొమ్మలు వేయను. చిన్న ఉదాహరణ, మన కాంపౌండ్లోని క్యాంపస్లోనే ఆ మునగ చెట్టు ఉండకూడదని చెప్పి మొత్తం కొట్టేసాం మనం. అసలు ఆ వేరులతో సహా కూడా తవ్వించి ఆదంగా చేత పారేపించా. కానీ దాని కింద కాలువ పోతుంది. దాని కింద మనం వాడుకున్న కాలువ పోతాము. ఆ నీటి వాసన తగ్గడంతో ఎక్కడో ఉన్న కొమ్మ చిగురు ఆ వేరు చిగుర్చుకొని మారాకు వేసి మళ్ళీ చెట్టుగా వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా. అంటే మొద్దు కొట్టివేయబడ్డా కానీ అది మాడిపోయినా కానీ అది మళ్ళా నీటి వాసన చేత చిగుర్చి మళ్ళా కూడా పుష్పించే అవకాశం ఉంది. యేసు ప్రభు వారు కూడా ఆయన మరణం గురించి తాను చనిపోయినా కానీ సమాధిలో పెట్టబడ్డా కానీ నేను తిరిగి లేచి మీ అందరి కోసం మీ పెద్దన్నయ్య ఈ లోకంలోకి నేను వచ్చి రెండవ రాకడలో తీసుకుని వెళ్తానని చెప్తున్న. స్తోత్రం. హల్లెలూయా. అంటే మనందరం సమాధి చేయబడ్డా కానీ మళ్ళా ఎవరి శరీరం వాళ్ళు ధరించుకొని మరి దేవుని సన్నిధికి వెళ్ళి తీర్పుకి అప్పగించబడతాం. ఎముకలు శల్యమైపోయినా, మట్టిలో కలిసిపోయినా, సముద్రంలో కలిసిపోయినా, నదిలో కలిసిపోయినా, మరి ఏ ప్రాంతంలో ఉన్నా ఆ శరీరం అంట మళ్ళా గూడు తగిలించుకొని దేవుని వద్దకి చేరుతుందంట. దానికి సూచనగా యోబు గ్రంథంలో మరి ఈ మాటలు మాట్లాడటం జరిగింది. కాబట్టి వృక్షము నరకబడినది తిరిగి చిగుర్చును. ఒక మనిషి చనిపోయినా కానీ తిరిగి లేస్తాడు. ఎప్పుడయ్యా అంటే అది రెండవ రాకడలో, యేసు ప్రభు వచ్చే రెండవ రాకడలో. కాబట్టి వాక్యం మాట్లాడుతున్న కీర్తనాకారుడు 90వ కీర్తన గ్రంథము 5, 6 వచనాలు చదువుకుందాం. 500వ పేజీ తీయండి. 90వ కీర్తన 95, 6. వరద చేత నైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. పొద్దున వారు పచ్చగడ్డ వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును. సాయంకాలం అది కోయబడి వాడబారును. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టవేయగా వారు నిద్రింతురు. అంటే ఈ మనుషులందరూ ఈ లోకంలో అంతం వచ్చినప్పుడు కానీ, దివిసీమ తుఫాను
77వ సంవత్సరం వచ్చింది. నవంబర్ 18వ తారీఖు వచ్చింది. అది 11,000 మంది సుమారు జనం ఆ దివిసీమ ఉప్పెన ప్రాంతంలో చనిపోయినప్పుడు 2 రోజుల దాకా కూడా అప్పుడు రేడియోలు కానీ సెల్ ఫోన్లు కానీ టీవీలు కానీ ఏమీ లేవు. పేపర్ వస్తే 2 రోజులకు వచ్చేది. ఆ 2 రోజులు పేపర్లో చూసి అందరూ తెలుసుకొని పోతే ఎక్కడ శవాలు అక్కడ దెబ్బలై లేచి ఉబ్బి కూర్చున్నాయి. ఊళ్ళు మొత్తం కూడా ఉప్పెన కొట్టుకుని పోయింది. ఊళ్ళు మొత్తం కూడా కొన్ని గ్రామాలు ఇప్పుడు లేవు. అక్కడ అంశలదేవి కానీ దెబ్బర్లంక కానీ కొన్ని గ్రామాలు లేవు. ఇప్పుడు కూడా సముద్రంలో కలిసిపోయినాయి ఆ గ్రామాలు మొత్తం కూడా. వారి యొక్క శవాలు దెబ్బలైపోయి మరి అక్కడ మరి వరదతో కొట్టుకొని పోయి చనిపోయారు. కానీ దేవుడు అంటున్నాడు, మరి రాత్రి అందరూ ఒక జామువలి వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్ట వేయక వారు నిద్రింతురు, ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగిరింతురు. స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు తలుసుకుంటే యెహెజ్కేలుతో మాట్లాడి మరణపు లోయలోకి వెళ్ళి యెహెజ్కేలు ప్రవచించమన్నప్పుడు ఎముకల గూడుతో మాట్లాడాడు. ఆ ఎముకల గూడు నరాలు శరీరాన్ని ధరించుకొని మహాసైన్యంగా లేచొచ్చు. స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని చిత్తం లేనిది ఏది జరగదు. తుఫాను రావాలన్నా ఉప్పెన రావాలన్నా మరి ఏది రావాలన్నా కానీ ఆయన చిత్తమే కానీ మనుషులు చేసే అది కార్యం కాదు. కాబట్టి అయినా కానీ నేను వారిని చిగురింపజేస్తాను, జీవింపజేస్తా, లేవనెత్తుతా అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే ఆ దావీదు వేరు చిగురు వాక్యం ద్వారా మనుషులను మంటిగా మార్చే దేవుడు, తిరిగి జన్మింపజేసేది కూడా ఆయనే. కాబట్టి 92వ కీర్తన గ్రంథముల పక్కనే 7వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు. నిత్య 7 నిత్య నాశనం నొందుడికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగురిచ్చుదురు, చెడు పనులు చేయవారు పుష్పించుదురు. ఏమండి, మరి నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం అని బైబిల్ వాక్యం చెబుతాం. భక్తిహీనుల యొక్క పేరంట అసహ్యతని పుట్టిస్తుందంట. అంటే ఈ లోకంలో మంచి పనులు ఎవరైతే చేస్తారో, ఇప్పుడు ఒక యేసన్న గారు కావచ్చు, అబ్రహాం కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, లేకపోతే మరి పరంజ్యోతి గారు కావచ్చు, ఆయన సేవ చేస్తున్న దైవసేవలు ఎవరైనా కావచ్చు, వారి సేవా పరిచర్య గురించి ప్రజలంట కొనియాడతారంట, చెప్పుకుంటారంట. అయితే హిట్లర్ అనే వ్యక్తి ప్రపంచంలో ఉన్నాడు. ఆయన గురించి జర్మనీ దేశంలో మాట్లాడితే కేసు అంట, తీసుకొని పోయి జైల్లో పెడతారంట. అంత క్రూరుడంట, అంత మరి అసహ్యత పుట్టించే పేరు అంట అది. ఆ దేశంలో హిట్లర్ పేరు ఎత్తితే తీసుకెళ్ళి జైల్లో పెడతారంట. ఒకరోజు ఒక పాస్టర్ గారు ఆ దేశానికి వెళ్ళాడు కాన్ఫరెన్స్ కోసం. పాస్టర్లు అందరూ ఎవరి మార్నింగ్ టిఫిన్ చేస్తున్నారు, ఈయన కూడా టిఫిన్ చేసుకుంటా, అయ్యా ఈ హిట్లర్ గారు ఈ దేశాన్ని బాగా ఇబ్బంది పెట్టారని ఒక మాట అన్నాడంట. ఆ టిఫిన్ చేసే వాళ్ళు మొత్తం కూడా స్పూన్స్ మొత్తం ప్లేట్లో పడిపోయినాయంట. ఆపండి, ప్లేట్లో పడిపోయినాయంట. ఏంటి ప్లేట్లో పడిపోయినాయి, అందరూ సైలెంట్ అయిపోయారని చెప్పంటే పక్కన ఉన్న పాస్టర్ గారి కళ్ళతో సైగ చేసిందంట. అంటే ఆ పేరు పుట్టి అది మాట్లాడితేనే అసహ్యం, జైలు వేస్తారు. అందుకని అంత క్రూరమైన వ్యక్తి. చూసారా, నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడమేమో ఆశీర్వాదకరము, భక్తిహీనుని పేరు నోట్లోకి వస్తే అసహ్యం. అదే అంటున్నారు ఇక్కడ, భక్తిహీనులు మరి గడ్డి వలె, చూడండి నిత్య నాశనం నుందరికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగురిస్తారు. ఎందుకు వాళ్ళు చిగురిస్తారంటే నిత్య నాశనానికే. మనం అనుకుంటాం వాళ్ళ సంవత్సరాలు బాగుంటున్నాయి, మా సంవత్సరం బాగోట్లేదు, ఏందో మా పరిస్థితి ఎట్ట అయిపోతుందని చెప్పుకుంటున్నాం. వాళ్ళు ఎంత అభివృద్ధి చెందినా కానీ అది దేనికంట, నిత్య నాశనానికి, అభివృద్ధికి సూచన కాదని. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం తీయండి. సామెతలు 11:28, 539వ పేజీ. ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి
ధనాన్ని నమ్ముకుంటే ధనాపేక్ష సమస్త కీడులకి మూలమని చెప్పి వాక్యం చెబుతామని. ధనాపేక్ష కలిగి ఉండకూడదు. ఎప్పుడు కూడా ధనాన్ని నమ్ముకుంటే ఏమైపోతారంట? పాడైపోతారంట. కాబట్టి నీతిమంతుల యొక్క వంశం అంట చిగురాకు వలె వృద్ధి నొందుతుందంట. కాబట్టి ఆ నీతిమంతుల యొక్క వంశంలో మనందరం రక్షింపబడి దేవుని తట్టు తిరిగి ఆయన యొక్క నామాన్ని గణపరుస్తున్నాం. కాబట్టి ప్రభు మీతో మాట్లాడదు అంటే చిగురాకు వేయచ్చు, మారాకు వేయచ్చు, అభివృద్ధి చెందుతారంట. అటువంటి కృప యేసు ప్రభులో ఉంది. అందుకే వాక్యం మాట్లాడుతుంది. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెషయా గ్రంథము 4:2. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును, ఇశ్రాయేలులో తప్పించుకున్న వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. స్తోత్రం, హల్లెలూయా. చూడ ఇక్కడ వాక్యము మరి ఆ దినమున అంటే యెహోవా చిగురు మహిమయు భూషణమగును, ఇశ్రాయేలులో తప్పించుకున్న వారికి భూమి పంట అతిశ్రయాస్పదముగాను శుభలక్షణముగాను ఉంటుందంట. అంటే యెహోవా చిగురు అంటే యేసు ప్రభుని నమ్ముకున్నవారు, ఆయన ఆశ్రయించిన వారు, ఆయన యొక్క రక్తాన్ని చిందించి వెల ఇచ్చి కొనుక్కున్న బిడ్డలందరితో కూడా చిగురాకు వలె చిగురిస్తారట. నీతిమంతులు చిగురాకు వలె చిగురిస్తారు. అందుకే మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. మరి యెహోవా చిగురు మహిమయగు భూషణమగు. భూషణం అంటే ఒక ఆభరణం, ఒక ఆభరణంలాగా దేవుని సన్నిధిలో మనందరం కూడా ఉంటామంట. అందుకే 11వ అధ్యాయం పక్కనే యెషయా గ్రంథంలోనే 1వ వచనంలో మాట్లాడుతున్నాడు. తీయండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యెషయా మొద్దు నుండి ఎలా చిగురిస్తుంది అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. రూతు గ్రంథం లాస్ట్ తీయండి, ఆఖరి తీయండి. రూతు గ్రంథము చివరి వచనం తీయండి. రూతు గ్రంథము 220వ పేజీ తీయనమ్మా. 220 20వ పేజీలో రూతు గ్రంథంలోకి వచ్చారా? ఆఖరికి రండి, లాస్ట్కి రండి. లాస్ట్ వచ్చారా? చూడండి ఇక్కడ. పెరేస్ వంశావళి ఇదనగా పెరేస్ ఎస్రోనును కనెను, ఎస్రోను రామును కనెను, రాము అమినాదాబును కనెను, అమినాదాబు నైసోనును కనెను, నైసోను సల్మానును కనెను, సల్మాను బోయేదును కనెను, బోయేదు ఒబేదును కనెను, ఒబేదు యెషయాని కనెను, యెషయి దావీదుని కనెను. యేసు ప్రభు యొక్క వంశావళి అంటే యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, యోధా గోత్రం నుంచి చిగురు పుట్టును. అంటే యేసు ప్రభు వారు యెషయి వంశంలో నుంచి దావీదు చిగురుగా రాబోతున్నాడు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఆత్మతోటి యేసు ప్రభు వారి లోకంలో జన్మించి పరిశుద్ధుడిగా ఆయన పుట్టబోతున్నాడు అని చెప్పి యెషయా ముందుగానే ప్రవచించాడు. కాబట్టి యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును, కంటి చూపుని బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుని దాన్ని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును, భూ నివాసంలో తీరలేని వారికి యథార్థంగా విమర్శ చేయను, తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. కాబట్టి ఆయన ఊపిరి విడిస్తే పర్వతాలు నదులు గడగడలాడిపోతాయంట. ఇది శ్వాసకి అటువంటి గొప్ప దేవుడు ఆయన. కాబట్టి మహా ఆకాశాలు పట్టజాలంత దేవుడు అండి ఆయన. 9వ
అధ్యాయం తీయండి, యెషయా గ్రంథము మరి 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. స్తోత్రం, హల్లెలూయా. యెషయా ముందుగానే తన యొక్క గ్రంథం ద్వారా తెలియజేశాడు. పక్కన ఇంకా 7వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ మరి 14వ వచనంలో, కాబట్టి ప్రభు తానే ఒక చరిత్ర మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును, కీడును విసర్జించుటకును మేలు కోరుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతను పెరుగు తేనెను తినను, కీడును విసర్జనకును మేలును కోరుటకును ఆ బాలునికి తెలివి రాకమునపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును. అంటే ఇది తర్వాత చెప్తాను. ఈ వాక్యం ఇంకా చాలా బ్రీఫ్గా చెప్పాలి. కీడు గురించి, మేలు గురించి, పెరుగు గురించి, తేనె గురించి చెప్పాలి. కాబట్టి ముందుగానే యెషయా గ్రంథం ద్వారా దేవుని యొక్క పుట్టుక గురించి తెలియజేశాను. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ 9వ అధ్యాయం నుండి 2వ వచనం చూడండి, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మన ఛాయగల దేశం నివాసుల మీద వెలుగు ప్రకాశించును. కాబట్టి మనందరూ చీకటిలో, అంధకారంలో ఉన్నాం, పాపములో ఉన్నాం. 2 యెషయా 9:2 పాపములో ఉన్నాం, చీకటిలో ఉన్నాం, మరి అంధకారంలో ఉన్నాం, మనోచ్ఛేగల దేశం మీద నివాసం చేస్తున్నాం. మనందరి మీద వేకు చుక్కగా నక్షత్రంగా ఆయన ఉదయించాడు, ప్రకాశమానమైన నక్షత్రంగా జన్మించాడు. మరి ప్రియులారా చూడండి, యెహెజ్కేలు గ్రంథము 36:18, 718వ పేజీ తీయండి, 718వ పేజీ మరి తీయండి. 718వ పేజీ 36:8 ఏమా యెహెజ్కేలు 36వ అధ్యాయం 8వ వచనం, ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలము ఇశ్రాయేలుకు నా జనులు వచ్చెదరు, మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములను ఫలించుదురు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎవరైతే రక్షించబడతారో వారి సంతానం చిగురించి అభివృద్ధి పొంది ఫలించి దేవుని యొక్క రావడ కోసం చూస్తారు. చూసారా, ఈ లోకంలో అన్యులు అనేవాళ్ళు నశించిపోతారు, నా సంతానం మాత్రమే ఇక్కడ నిలుచుద్ది. చూడండి, ఇక్కడ నేను మీ పక్షం ఉన్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి వెత్తబడుతారు, మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలులందరినీ విస్తరింపజే. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నేను మీ తట్టు తిరుగుతాను, నేను మీ తట్టు తిరుగుతాను. మీరంట దున్నబడతారంట, విత్తబడతారు అంటే వాక్యం చేత. వాక్యం అంటే ఆయన వీపు చాలవలే దున్నబడ్డది. సిలువ వేయటానికి ముందు ఎన్ని కొడా దెబ్బలు? ఒకటి తక్కువ 40 కొడా దెబ్బలు కొట్టినప్పుడు ఆ కొడాకున్న ముళ్ళు చీల్చి దున్నబడి చాలగా వచ్చింది. అంటే ప్రతి ప్రవచనాన్ని యేసు ప్రభు యొక్క జన్మం ద్వారా బైబిల్లో నెరవేర్చారు. మీరు ఏమంటున్నాడు? మీరు నా తట్టు, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి వెత్తబడుదురు. యేసు ప్రభు యొక్క తట్టు తిరిగితే మనం మరి దున్నబడి వెత్తబడతామంట. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలులందరినీ విస్తరింపజేసేదను. నా పట్టణములకు నివాసులు వత్తురు, పాడైపోయిన పట్టణంలో మరలా కట్టబడును. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసినను, అవి విస్తరించి అభివృద్ధి నందును. పూర్వమున్నట్టు మిమ్మను నివాసముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంది. స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆయన నాతో మాట్లాడుతున్నాడు, ఈ మూలకొట్లో మీరు సంఘం పెట్టారు, 14 సంవత్సరాలు అయింది,
మీ సంఘానికి విస్తరణ లేదు, అభివృద్ధి లేదని చెప్పి అన్నాడు. జాషువా డానియల్ గారు మద్రాసు పట్టణానికి సేవకి వెళ్ళినప్పుడు 35 సంవత్సరాలు ఒక్క ఆమెకే వాక్యం చెప్పిందంట. 35 సంవత్సరాలు ఒక్క ఆమెకే వాక్యం చెప్పింది. LEF, లెమన్స్ ఈవాంజలికల్ ఫెలోషిప్. ఆ తరువాత మరి విశ్వాసులు రావటం మొదలుపెట్టారు. ఆ తర్వాత దేవుని కార్యాలు చేశారు. మనం లేదని చెప్పి ఎప్పుడు కూడా బాధపడకూడదు, దేవుని చిత్తాన్ని కనిపెట్టాలి. మరి ఇక్కడ వాక్యం చదివించాను, కొన్ని మీకు బుర్ర ఉంటే అర్థమైద్ది. ఏంటా బుర్ర అంటే, పాడైపోయిన పట్టణాలను ఆయన మళ్ళా కట్టేవాడు. గృహాలు మొత్తం పాడైపోయి ఉన్నాయి, ఏ ఇంట్లో జనాలు లేరు. 30 ఇళ్ళు ఉన్నాయి ఉండటానికి, 9 ఇళ్లలోనే జనం ఉన్నారు, 21 ఇళ్ళు ఖాళీ ఉన్నాయి. ఈ పట్టణానికి, ఈ గ్రామానికి వచ్చి మాకు ఇల్లు కావాలి అని చెప్పి కొనుక్కొని విస్తారంగా ఇది మార్చబోయే రోజు రాబోతా ఉంది. ఆ రోజు ఎప్పుడో కాదు, త్వరలోనే ఉంది. దేవుడు నాకు ఈ గ్రామాన్ని చూపించి వచ్చినప్పుడే నేను ప్రవచించాను. పాడైపోయిన పట్టణం ఇది, పాడైపోయిన గ్రామం ఇది, మూలస్తంభం ఇది. దీన్ని ఆయన ఎన్నుకున్నాడంటే ఆయన చిత్తం, ప్రణాళిక వేరుగా ఉంటుంది. రాజధాని గ్రామం నిర్మించబడతా ఉంది. యాక్సెస్ రోడ్లు రావచ్చు, ఎవరు చూశారు? ఏ ప్రాంతం ఏ దానికి ఎందుకు చేయబడుతుందో చెప్పలేము. కాబట్టి ప్రభు మరి ప్రతి విషయానికి, ప్రతి దానికి కూడా ఆయన ఎన్నుకున్న ప్రాంతం అనేది గొప్పదై ఉంది. కాబట్టి మరి లేమెల్లలో చిన్న గ్రామం అది. ఆయన వచ్చి ఒక్కడే ఒక స్థలం, రోడ్డు పక్కన పోరంలో స్థలం ఉంటే ఆ ఈతలు కోసుకొని వాటిని పైన 2 గుందలు వేసుకొని కప్పుగా వేసుకొని ఒక్కడే కూర్చొని ప్రార్థన చేసుకొని ఒక్కడే గ్రామాల్లోకి వెళ్ళి సువార్త చెప్పొస్తుంటే, ఆ రోజుల్లో ఎవరు లేరు. 9 సంవత్సరాలు అక్కడే ఆ ప్రాంతాలు మొత్తం హరిశ్చంద్రాపురం, మరి నరుకులపాలెం, ఆ చుట్టుపక్కల గ్రామాల మొత్తం తిరిగాడు, ఎవరు లేరు. మరి గుంటూరు నడిచిపోయేవాడు అంట సరదాకాలని, అక్కడ కాసేపు పెట్టి వచ్చేవాడు నడిచిపోయి కాసేపు కూర్చొని. సేవ అనేది ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము. అది దేవుని పని, మన పని కాదు. దేవుడు ఆయన చిత్తమైన దాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు కాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలులందరినీ విస్తరింపజేస్తా. నా పట్టణముకు నివాసులు వచ్చురు, పాడైపోయిన పట్టణం వల్ల కట్టబడు. స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ మా ఊరు మేము పోతాం అని చెప్పి అందరూ వచ్చి వాళ్ళందరూ చర్చకు వస్తారు అట్లా. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని కార్యం అంత గొప్ప కార్యం. ఈ లోపల మనం ఏం చేయాలండి? నేను అదే అంటాను, చర్చిలో పెడితే చర్చిలో జరిపే జనం వస్తారు, బయట పెడితే బయట జరిపే జనం వస్తారు, నదిలో పెడితే నదిలో జరిపే జనం వస్తారు. నువ్వు పాత్ర అనేది చిన్న పాత్ర అయితే చిన్నదే వస్తుంది, పెద్ద పాత్ర అయితే పెద్ద పాత్రే వస్తుంది. మనం ప్రార్థన చేసేటప్పుడు మనం పెద్దదాన్ని ఊహించుకోవాలి కానీ చిన్నదాన్ని ఎప్పుడు కూడా ఊహించుకోకూడదు. అదే ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ వాక్యం ద్వారా. మరి చూసినట్లయితే మరి హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం, 751వ పేజీ పక్కనే 751. హోషేయ 14:8. చదవం. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, చెట్టుకు మంచున్నట్లు. పొద్దున్నే ఏముంటుందండి? చెట్టుకి మంచు పట్టుద్ది, తెల్లగా కనపడతా ఉంటుంది. నేను అతని కుందును. స్తోత్రం, హల్లెలూయా. చెట్టు చుట్టూ మంచు పెడితే తెల్లగా ఉంటుంది, సూర్యోదయం వస్తే ఆవిరైపోతుంది. ఆ మంచు నేనే, ఆ సూర్యోదయము నేనే. అంటే ప్రభు మాట్లాడుతున్నాడు, తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. ఎవరి గురించి ఇదంతా? యేసు ప్రభు గురించి.
యేసు ప్రభు గురించి. తామర పుష్పం లాగాన లెబనోను పర్వతం దాని వేళ్ళు తన్నట్లు వారు తమ వేళ్ళు తనుదురు. అతని కొమ్మలు విశాలంగా పెరుగును. ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. లెబనోనుకున్నంత సువాసన అతనికి కొనును. అతని నీడ యందున నివసించువారు మరలి వత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబనోను ద్రాక్షరస వాసన వలె వారు పరిమళింతురు. ఎఫ్రాయిము బొమ్మలతో నాకు ఇంక నిమిత్తమేమి? నేనే ఆలకించుచున్నాను. నేనే ఎఫ్రాయిము గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను. నా వలనే నీకు ఫలం కలుగును. స్తోత్రం. హల్లెలూయా. బొమ్మలు పూజ చేస్తున్నావా? గ్రహాలు పూజ చేస్తున్నావా? మరి లోకములో దేని గురించి నువ్వు పూజ చేస్తున్నావు? ఒకసారి ఆలోచించు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. మరి నీ జీవితంలో దేవుని గురించి నువ్వు మరి దేవునికి దూరంగా ఉంటున్నావు. చూడండి, రోమాపత్రిక, పౌలు గారు రాసిన రోమాపత్రిక 1వ అధ్యాయము 22వ వచనం అంటాడు. చూడండి, ఇక్కడ అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులేరి వారు అక్షరుడు దేవుని మహిమను క్షయమైన మనుషుల యొక్క, పక్షుల యొక్కయు, చతుష్పద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఎలా మార్చారు దేవుణ్ణి? పురుగుగా, జంతువుగా, చతుష్పాద జంతువుగా, పక్షిగా, మనిషి రూపంగా, ప్రతిమా స్వరూపంగా మార్చారంట. కాబట్టి నీ ఎఫ్రాయిము వాళ్ళు అలా మార్చేవేమో. ఎఫ్రాయిము బొమ్మలతో నాకు ఇక పనేమి? బొమ్మలతోటి నాకు ఇక నిమిత్తమేమి? ఇంకా నాకు పని ఏంటి? నేనే ఆలకించుచున్నాను. నేనే ఎఫ్రాయిము గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడు. స్తోత్రం. హల్లెలూయా. సరళ వృక్షం వంటి వాడు అంట. సరళ వృక్షం అంటే గొప్పది. దేవుని యొక్క సన్నిధిలో నాటబడ్డ మొక్క అది. మందిరంలో నాటబడ్డ మొక్క అది. మందిరం యొక్క దూలాలు కానీ మ్రాన్లు కానీ తయారు చేశారంటే లెబనోను వృక్షాలు, సరళ వృక్షాల ద్వారా చేస్తారు. అటువంటి సరళ వృక్షం లాంటి నేను నా వలన నీకు ఫలం